నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే 6 గంటలైతే అవుతుంది. ఇంక మా వారేమో నీలపతికైతే వెళ్తున్నారు. ఇంక నేనేమో ఇల్లు వాకిలంతా కూడా ఊడ్చుకుంటున్నా. పొద్దున్నే లేచాను, ఇల్లంతా ఊడ్చేసాను. బయట పంచ అలానే చుట్టూ వాకిలది ఊడవలేదనమాట. అంటే ఇంట్లోనే శుభ్రం చేసేసుకొని ముందైతే రేణుకి బాక్స్ పెట్టాలి కదా! సో, తనకైతే వంట అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా బయటకొచ్చి ఇంకంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను. అలానే ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదండీ! ఇల్లంతా కూడా ఎలా శుభ్రం చేసుకుంటారు కదా! సో, అలానే నేను కూడా శుభ్రం చేసుకున్నాను. అలానే కిచెన్‌లో కూడా కొంచెం కౌంటర్ టాప్‌కి అయితే వాల్‌పేపర్ అంతా కూడా మార్చేసుకున్నానండి. అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. కిచెన్ అంతా కూడా ఒకసారి మంచిగా అయితే తుడుచుకొని సర్దుకున్నాననమాట. అలానే పూజకి కావాల్సిన సామాన్లు కూడా తీసుకొచ్చుకున్నాను. సో, అదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే ఇక్కడ నేను దుప్పట్లు అలానే బట్టలన్నీ కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇల్లంతా కూడా ఒకరోజే శుభ్రం చేసుకున్నానండి. కాకపోతే ఇంట్లో కిచెన్ ఉండేది కదా, కిచెన్ మాత్రమే నెక్స్ట్ డే క్లీన్ చేసుకున్నాను. కాకపోతే రెండు కూడా ఒకే వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. నా హౌస్ క్లీనింగ్ ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే కదా, అందుకనే నేను మళ్ళీ కొత్తగా అయితే ఏమీ చూపించలేదు. వస్తువులన్నీ కూడా అయితే మంచిగా క్లాత్ పెట్టి తుడిచేసుకుని ఇల్లంతా కూడా బూజు తుడిచేసుకున్నానండి. అలానే సెల్ఫ్లన్నీ నీట్గా సర్దుకొని ఇంక ఇల్లంతా కూడా కడిగేసుకున్నాను. ఇదంతా ఒకరోజు చేసుకున్నాను. ఓన్లీ కిచెన్ కూడా కడిగేసాను పనిలో పనిగా. మొత్తం కిచెన్ కూడా కడిగేసాను. కాకపోతే ఏంటంటే, అంటే కిచెన్‌లో బూజు దులిపేసి మామూలుగా కడిగేసానే గానీ, వస్తువులు అవేవి కూడా ఇంకా తీసి పేపర్లు మార్చలేదనమాట. సో, అదంతా కూడా నెక్స్ట్ డే చేసుకొని మళ్ళీ వంటగది వరకు అలాగా కడిగేసుకున్నాను. రేణుని స్కూల్‌కి అయితే రెడీ చేసేసానండి. తనకి టైం అయిపోయింది. ఇంకా బాక్స్ పెట్టేసి తనైతే నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టేశాను. మీకు ఇంటి ముందు ఇసుక తోలించేటప్పుడు చూపించాను, తర్వాత చూపించలేదు కదండి. సో, మొత్తం ఈ లెవెల్‌లో అయితే ఉందన్నమాట. ఇంకా దీన్ని లెవెల్ చేయాలి. అంటే ఆ కింద మొత్తం ఇసుక కింద పోతుంది చూసారా, అదంతా కూడా గోడ కట్టేయాలి. గోడ కట్టి ఇక్కడ ఉన్న మెట్లు అక్కడ పెడుతున్నాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో కాదు, ఈ వీడియోలోనే చూపిస్తానండి. ఎందుకంటే ఇది ముందు రోజు కదా, ఆ నెక్స్ట్ డేనే పని అయితే స్టార్ట్ చేసాము. అప్పుడు నేను కిచెన్ క్లీనింగ్ చేసుకున్నాను. ఇక్కడ మా వారు చెట్ల కానించి అంటే పొలం కానించి ఇంటికి రాగానే ఇంకా ముందు దుప్పట్లు అయితే బాధేసి వీటినైతే ఇంకిద్దరం కూడా జాడించేసుకున్నాము. అంతకంటే ముందే నేను బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాను. ఇక్కడ నేను సపరేట్గా మొక్కలన్నీ కూడా వేసాను కదండి. ఎర్రటి మొక్కలు మాత్రం ఈజీగా బతికిపోతాయి, కానీ మిగతాయి కొంచెం కష్టము. అలానే గ్రీన్ కలర్ది కూడా ఆల్మోస్ట్ బతికింది. మిగతా ఏంటంటే ఈ చుట్టూ ప్రహరీ మాదిరిగా నాటిన మొక్కలు అనమాట. ఈరోజు బట్టలు కూడా కొంచెం తక్కువే, తొందరగానే ఉతికేసాను. ఇంకా దుప్పట్లు ఉతకడానికి మా సాత్విక సాయం చేస్తుందంట. ఇంకా దుప్పటి నాకే లేవదు, మా సాత్విక పట్టుకుందంటే దుప్పటితో పాటే కింద పడిపోయిద్దేమో. కాలికడ పిల్లిలాగా మా చుట్టే తిరిగిద్ది అక్కడికక్కడే. అంగన్వాడికి వెళ్ళమంటే మాత్రం ఎన్ని ఆశలు వేసిద్దో. ఇంకా ముందైతే నార్మల్ వాటర్లోనే 2 సార్లు అయితే జాడించేసి ఆఖరిలోనే వాటిని బాగా పిండి కంఫర్ట్లోనైతే పెట్టేసి కాసేపు అయితే వదిలేసాము. దుప్పట్లన్నీ జాడించేసి ఇంకిద్దరం కలిసి పిండేసాము. వాటినైతే నేను ఆరబెట్టేసానండి. నెక్స్ట్ టైం మా వారైతే మంచాలు కడుగుతున్నారు. రెండో మంచం అయితే ఇదనమాట. మా పెదనాన్నేమో నైట్ టైం అక్కడ కాయల దగ్గర మంచం వేసుకొని పనుకుంటున్నారు. సో, ఇంకా మంచం అక్కడే ఉండిపోయింది. ఇంటికాడ ఉన్న మంచం వరకే కడిగాము. ఆ తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం అయితే చేసుకున్నానండి. సో, ఇదంతా ఫస్ట్ డే తీసిన వీడియో అనమాట. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే అంటే పండగకి ముందు రోజు తీసిన వీడియో ఇది. ఆ రోజు నేను అంతవరకే షూట్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంక మామూలుగా పని చేసేసుకున్నాను. ఇంక వీడియో ఏమీ తీయలేదు, అందుకని ఆ క్లిప్స్ అయితే ఇందులో యాడ్ చేశాను. ఈరోజు పొద్దున్న కాదులండి, 10 అలా అయితే అవుతుంది. ఇంకా ఈ పని అయితే మొదలు పెట్టారు. ముందర చెప్పాను కదా, ఇసుకంతా కిందకి పోకుండా మెట్లు కట్టి చుట్టూ వరుసన రాయి కట్టాలని. అదనమాట. ఇంకా మా వారేమో ఆ మాలు కలుపుకుంటున్నారు. ఇంకా బట్టలన్నీ కూడా చూసారా, పండగ కదా, ఇంకా ఎక్కడ ఇడిసినవి ఏమీ లేకుండా ఉన్న కాడికి మొత్తం ఉతికేసాను. అలానే బయట ఇక్కడ కార్నర్లో కూడా ఇసుక అయితే ఇలా వేస్తున్నాం అనమాట. సో, మామూలుగా అయితే ఇంత గుంటలా ఉండిద్ది, ఆ ఇసుక వేయటం వల్ల అంత ఎత్తుగా కనిపిస్తుంది. ఇదంతా కూడా వెయ్యాలి. ఇంటి వెనకాల గోరింటాకు చెట్టు ఉంది కదండి, ఇంకా మా పెద్దమ్మ అయితే గోరింటాకు కోస్తుందనమాట. మళ్ళీ ఒక్కతే కోస్తే ఇదివరకు నేను అలానే ఒక్కదాన్ని కోసి చెయ్యిలు వేళ్ళు కూడా బొబ్బులు లేసిపోయినాయి. అందుకని ఇంకిద్దరం కోస్తే తొందరగా అయిద్దని చెప్పి ఇంకా నేను కూడా వచ్చాను. ఇద్దరం కలిసి గోరింటాకు అయితే కోసేసాము. అంటే ముందు రోజు పండగ కదా, అందరం పెట్టుకుందామని అయితే గోరింటాకు కోసుకున్నాను. ఇంకెక్కడ చూసారు, ఇక్కడి నుంచి చూస్తే మా ఇల్లు ఆ చివరి నుంచి ఈ చివరికి కనిపిస్తుంది.
గోరింటాకు కోసిన 15-20 రోజులకి మళ్ళీ ఆకొచ్చేస్తుంది. ఇంకా ఇది కొంచెం ఇరుకు కదా ప్లేస్, అందుకనేమో. లేదంటే ఓపెన్ ప్లేస్ అయితే ఇంకా చెట్టు పెద్దగా అయ్యి ఆకు కూడా పెద్దగా ఉండేది. నేను కూడా ఇంకా బలం మందులు అవన్నీ కూడా ఏం పెద్దగా వేయను. వేస్తే ఏమైనా సరే కొంచెం ఆవు పేడ ఉంటుంది కదండి, అది మాత్రమే పశువులు ఎరువు ఒక్కటే వేస్తాను. ఈ మధ్య ఎప్పుడు కూడా వేయలేదు, ఎందుకంటే మాకు పశువుల ఎరువు అనేది పొలంలోకి వేస్తాం కదా ఎద్దుల బళ్ళతో. అప్పుడే నేను ఆ ఎరువుని ఇంటికి తీసుకొచ్చుకొని కొంచెం ఈ మొక్కలకి అన్నిటికి వేసుకుంటాను. ఇంకా టైం ఉందన్నమాట పొలాల్లోకి పోపించేది. సో అప్పుడు తెచ్చి అప్పుడు వేస్తాను, అప్పుడు మీకు చూపిస్తానండి. గోరింటాకు మొత్తం మా పెద్దమ్మ అయితే ఈ కొమ్మలతో సహా తుంచి పడేసింది. నేను మాత్రం కోస్తే ఇన్నట్టు రావు, నీట్గా కోసుకుంటాను, అందుకే చేతికి తోలు వేసిపోతుంది. ఇంకా మా పెద్దమ్మ మొత్తం లాగేసింది కదా, వాటిని అయితే ఇంకా కిందేసి మొత్తం అందులో ఉన్న కాడలు అన్నీ కూడా ఏరుతున్నాము. మా వారికి మాత్రము A to Z అనమాట, ఏ పనైనా చేస్తారు. ఏది కూడా రాదని అయితే అనరు, కనీసం ప్రయత్నించైనా ఓడిపోతారు కానీ నాకు రాదని అయితే అనరు. ఈ గోరింటాకుని ఈరోజు మిక్సీకి వేసింది కూడా మా పెద్దమ్మే, నేనైతే ఏం అనుకోలేదు, కేవలం కొంచెం ఆకు కోసాను అంతే. ఇంకా మా పెద్దమ్మే మిక్సీ పట్టేసింది మా ఇంట్లోని. ఇంకా నాకు పిల్లలకి అయితే కొంచెం అయితే పెట్టి, మిగతాదైతే ఇంకా మన పిల్ల అయింది కదా రీసెంట్గా, మన ఇది వాళ్ళ అమ్మ అనమాట, ఇంకా వాళ్ళ అత్త కోడలకి అయితే తీసుకువెళ్తుంది. ఇంక ఇది ఎప్పుడు పెడతానో పిల్లలకి. ఈరోజు చాలా పని ఉంది. ఈరోజు ఉదయం కూర అయితే చామదుంపలు పులుసు పెట్టాను అనమాట. మార్నింగ్ రేణుకు కూడా బాక్స్ ఇదే పెట్టి పంపించాను. ఈరోజు చామదుంపలు తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది, ఇంకా బయట ఉండడం వల్ల ఏమో గాలికి గట్టిపడిపోయి నార్మల్గా చేతితో తోలు తీస్తే అస్సలు రావట్లేదు అనమాట. అందుకని ఉడకబెట్టి అయితే ఇలా చేశాను. అది కూడా చాలా బాగుంది ఉడకబెట్టినా సరే. చామదుంపలు ఏంటంటే పులుసు పెడితేనే కొంచెం తెమడ లేకుండా బాగుంటాయి. ఇంకా చామదుంపలు దురద వస్తుంది అంటారు కదా, అప్పుడు కొంచెం చింతపండుని రాసుకున్నామంటే అక్కడ ఇంకా దురద పోయిద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఇదిగో చెప్పాను కదండి ఇంటి ముందర గోడని, సో అలా అయితే కడుతున్నారు. ఇంకా మా బుడ్డ దగ్గర చూసారా సాత్విక ఏం చేస్తుందో, ప్లే గ్రౌండ్ లాగా ఉంది దానికి. అవేమో మా చిన్న బాబాయ్ ఇక్కడ నిలబడ్డారు కదా, వాళ్ళే అనమాట. ఇంకా నేను చెప్తే అంతకి రావట్లేదని, నువ్వు పో బాబాయ్ వెళ్ళి గదుమంటేనే వెళ్తున్నారు. ఇంకా ఒక్క దెబ్బకి అటు నుంచి లగెత్తుకుంటూ ఇటు వచ్చేసింది. మా తాతయ్యకి కొడుకులు లేరా అని అడిగితేను ఇద్దరు ఉన్నారని చెప్పాను కదండి. ఈయన చిన్న ఆయన, అక్కడ కాయలు దువ్వుతున్నారు కదా, ఆయన పెద్ద ఆయన అనమాట. బాబాయ్ పెదనాన్న ఇద్దరు తాతయ్య వాళ్ళ కొడుకులు. వేరుశనక్కాయలు ఎండబెట్టారు, కుక్కలు వచ్చి ఎక్కడ నాశనం చేస్తాయి, అది కాకుండా చివరి కదా, సో అందుకని ఇంకా మంచం వేసుకొని ఇంకా డే అండ్ నైట్ అక్కడే ఉంటారనమాట కాపలాగా. నెక్స్ట్ ఇక్కడ ఈ రాయి కడుతున్నారు కదా గోడ, ఆయన మా చిన్నదిన వాళ్ళ ఆయన అనమాట. సో మాకు ఇంటి పని వరకు బయట పని అంతా కూడా ఏదైనా ఉంది అంటే ఆయనైనా పిలుస్తాము, అన్నయ్య వచ్చి చేస్తారు. ఇక్కడ ఇంకా రాయి సరిపోకపోతేనే మళ్ళీ అరలోడ్ రాయి అయితే తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళేమో బయట పని చేసుకుంటుంటే ఇంకా నేనేమో కిచెన్ అంతా కూడా ఇంకా సర్దుకోవడం అయితే స్టార్ట్ చేశాను. మన ఆడవాళ్ళకి ఇల్లంతా ఒక్క ఎత్తు అయితే ఒక్క కిచెన్ మాత్రమే ఒక్క ఎత్తు. నేను ఇల్లంతా సర్దుకున్నప్పుడు కూడా నాకు అంత కష్టం అనిపించదు, కానీ కిచెన్ సర్దేటప్పుడు మాత్రము కొంచెం ఎక్కువ పని పడినట్టు అనిపిస్తుంది. మొత్తం ఇంచు తీసి క్లీన్ చేయాలి కదా, సో అందుకనమాట. ఇంక గోరంటాకు ఇప్పుడు పెట్టడం కుదరలే, నైట్కి పనుకునేటప్పుడు పెడదాంలే అనుకొని ఇంకా పక్కన పెట్టేశాను. అలానే ఇవేమో కడగడానికి గిన్నెలు అనమాట, కడగాల్సినవన్నీ కూడా అలా ఒక బేసిన్లో పెట్టి వదిలేస్తాను. ఇంకా మధ్యాహ్నానికి అయితే రైస్ వండుతున్నా ఇక్కడ. అన్నయ్య వచ్చారు కదా పనికి, ఇంకా మా వారికి ఎప్పుడో రేణు కోసమని చెప్పి పొద్దున్న 6 గంటలకే వండేస్తానమాట. ఎందుకులే అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు కడిగి అయితే కొంచెం పెట్టాను, వేడివేడిగా తింటారని. మరోవైపు నేనేమో డబ్బాలన్నీ కూడా తీసేసి చిన్నవన్నీ వేస్ట్ డబ్బాలన్నీ కూడా పడేస్తానండి. నేను ఆన్లైన్లోనే గ్లాస్ కంటైనర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో అందుకని ఇంక ఈ ప్లాస్టిక్ అన్నీ చిన్నవన్నీ పడేసాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను వాల్పేపర్ అంతా కూడా శుభ్రంగా తుడుచుకుంటున్నా. పైన వాల్పేపర్ ఏమీ మార్చలేదండి, సో తుడిస్తే కొంచెం నీట్గానే ఉంది, మొత్తం మరకలు పోతున్నాయి అనమాట. ఇక్కడ నేను మొన్న స్ప్రే బాటిల్ ఒకటి తీసుకున్నాను కదా చిన్నది, అందులోని కొద్దిగా షాంపూ వాటర్ వేసి అలా స్ప్రే చేస్తూ కొంచెం రుద్దుకుంటా ఇలా క్లీన్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు అది మార్చాలంటే చాలా పెద్ద ప్రాసెస్, ఇంకొకరి సపోర్ట్ అయితే ఉండాలన్నమాట. అప్పుడంటే నేను మా సిస్టర్ అయితే ఇవి అతికించాము. చూడటానికి వాల్పేపర్ అయితే బాగానే ఉంది, మరీ అంత గలీజ్గా లేదనమాట. ఇంకా నేను క్లాత్ పెట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తాను. కాకపోతే కింద అంచులే అనమాట గ్యాస్ స్టవ్ వెనకాల, అలానే కొంచెం కింద మాత్రమే, ఎందుకంటే ఎక్కువ వాడకం ఉండేది కదా, సో దానివల్ల ఏంటంటే కొంచెము మరకలుగా అనిపిస్తుంది. కానీ మిగతాదంతా బాగానే ఉందన్నమాట. పై వరకు అయితే మొత్తం కూడా నీట్గా తుడిచేసుకున్నాను. అక్కడ మాత్రము న్యూస్ పేపర్స్ వేసుకున్నానండి, పాత పేపర్లు తీసి కొత్తవి అయితే వేసుకున్నాను. మళ్ళీ మొత్తం నీట్గా సర్దేసుకున్నాను. కానీ ఈ కిందన దీని వరకు మాత్రము నేను మొన్న ఆన్లైన్లోనే చూపించాను కదండి, సెల్ఫ్లకు వేసి మ్యాట్ లాంటిది ఒకటి తీసుకున్నానని. సో ఇదనమాట. దీన్ని అయితే ఇలా కట్ చేసుకొని ముందే కొలత తీసుకొని దాని ప్రకారం కట్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ఇది ఉందో చూసారా, దీన్ని కట్ చేద్దామంటే ఆ చిన్న ముక్కలు ఎక్కడేసినా సరే పద్దాక
కదులుతూ ఉంటాయి కదా, ఎందుకులే అని చెప్పి ఇంకా దాన్ని అయితే లోపలికి అలా ఫోల్డ్ చేసేసాను. మళ్ళీ రేపు ఎప్పుడైనా సరే దాన్ని మనము మళ్ళీ మార్చుకోవచ్చు కదా, సో అందుకని ఇలా ఫోల్డ్ చేసి అన్నిటికీ కూడా వేసేసుకున్నానండి. అలానే కింద కూడా ఇదిగో వీటికైతే అంటే గ్యాస్ స్టవ్ కింద వీటికి కూడా ఇవే వేసుకున్నాను. ఇంకా మిగతా కింద వరకు అయితే న్యూస్ పేపర్స్ అన్నీ వేసుకున్నాను. చూసారు కదా అసలు కిచెన్ ఎలా ఉందో. నాకు ఇలా ఉంటే ఎప్పుడు సర్దుతానేమో అన్నంత తలనొప్పి వచ్చేసిద్ది అనమాట. మొత్తం ఓన్లీ ఆ పేపర్స్ వేసేసరికి కిచెన్ ఇలా ఉంది. అంటే ఒక సెల్ఫ్ ఖాళీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వస్తువులు పక్కదానిలో పెట్టడము లేదా కింద పెట్టడం అలా చేస్తున్నాను అనమాట. అందుకని ఇంత గందరగోళంగా అయింది. మళ్ళీ మొత్తం సర్దుకుంటే నీట్గా ఉండిద్ది. నెక్స్ట్ ఏమో ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయింది. మాకు ఇప్పటి వరకు కొంచెం వర్షాలు ఏమీ లేవు, ఎండ బాగా వస్తుందన్నమాట డైలీ కూడా. కానీ ఈరోజు అయితే మొత్తం చల్లగా ఉంది. మా వాళ్ళు పని మొదలు పెట్టడం ఏమో కానీ క్లైమేట్ అయితే మాత్రం ఈరోజు అంతా చల్లగా ఉందండి. నెక్స్ట్ టైం ఇంక ఇక్కడ చినుకులు స్టార్ట్ అయ్యాయి కదా, నేనేమో ఇంకా పడుతున్నాయని చెప్పి నుంచి బట్టలన్నీ కూడా తీసేసి మంచిగా మడతేసి పెట్టేసుకున్నాను. వర్షం అంటే మరీ పెద్దగా ఏమీ పడలేదు, ఇలా చినుకు చినుకు అలా పడుతూనే ఉందన్నమాట. ఇంకా అలానే పని కూడా చేస్తారు, ఎందుకంటే సిమెంట్ కలిపి ఉంది కదా, మరి అది అయినంత వరకు కూడా చేయాల్సిందే. నెక్స్ట్ ఏమో ఇక్కడ నాకు సెల్ఫ్ రోల్ మ్యాట్ అయితే కొంచెమే మిగిలిందనమాట, మిగతాదంతా సెల్ఫ్లో వేసేసాను. నెక్స్ట్ టైం ఇక్కడ నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నా కానీ మర్చిపోయాను. పాతది వాల్పేపర్ ఉంది కదండి, ఇదంతా కూడా అయితే తీసేసాను. మా కిచెను మామూలుగా నాపరాయి కాకుండా ఈ బయట మనం సిమెంట్తో పోస్తాం కదా ఆ పలకలు అనమాట. నేను అప్పట్లో మా ఆయన్ని ఇలా వద్దులే బాబా నాపరాయి పెట్టించు అని చెప్తానే అప్పట్లో కొంచెం బడ్జెట్ వల్ల ఇంకా అప్పటికప్పుడు ఇవే పెట్టేశారు. అయితే ఇంక ఇవి తర్వాత మార్చడానికి ఇంకా అవ్వదంట, కష్టం అంటేనే ఇంక ఇలా వాల్పేపర్స్తో అయితే నేను అలాగా అంటే స్టార్టింగ్లో ఒక 6 months వరకు అసలు ఏమీ వేయలేదు, నార్మల్గానే ఉంచాను. ఆ తర్వాత నుంచి వాల్పేపర్స్ అలా అయితే వేస్తూ ఉన్నానన్నమాట. నార్మల్గా అయితే మా కౌంటర్ టాప్ అస్సలు చూడలేము, బ్యాక్ సైడ్ ప్లాస్టింగ్ కూడా చేయలేదు కదా, వర్షం వచ్చినప్పుడు చెమ్మ దిగిపోవడము దానివల్ల అలాగే ఏదో ఒకటి మరకలుగా అయిపోయేది. మా సిస్టర్ ఏం చేసిందంటే అప్పట్లో ఇంట్లో కొంచెం టేపులు అవి ఉండేవి అనమాట, వాటితోటేమో అంటే పైన పేపర్ ఏమీ వేయకుండా ఈ వాల్పేపర్ కూడా స్టార్టింగ్లో వేయలేదు, ముందు ఆ టేపులతో 3-4 రకాలతో అలాగా కొంచెం ఒకదాని తర్వాత ఒకటి కలర్ బై కలర్ అలా అయితే టేప్ వేసేసింది కౌంటర్ టాప్కి. ఆ తర్వాత దాన్ని తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. సో దానివల్లే సగం ఇంత దరిద్రం అయిపోయింది. ఆ టేప్ మీద ఏం పెట్టినా సరే కింద కారేయడము, అవి అదే మరకలుగా అయిపోవటం అలా అయిపోయిందనమాట. నెక్స్ట్ ఏమో ఈ వాల్పేపర్ బ్లాకే ఫస్ట్ అతికించాను, నేను వేసాను, తర్వాత బ్లాక్ తీసి వైట్ వేసాను. వైట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, మళ్ళీ అందుకని ఇప్పుడు కూడా బ్లాకే వేసుకుంటున్నా. ఈ వాల్పేపర్ రోల్స్ అనేవి నాకు బై 1 get 1 ఫ్రీ అంటారు కదండి, అలా 2 అయితే వచ్చినాయి. లాస్ట్ టైం నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలానే వేసానని చూపించాను కదా, అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రోడక్ట్ అయితే అక్కడ తీసుకున్నాను. సో నాకు నచ్చి మళ్ళీ అదే ప్రోడక్ట్ అయితే నేను ఇక్కడ మా ఇంటికి కూడా తీసుకున్నానండి. 2 వస్తున్నాయి కదా, అది కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. ట్యాగ్ ప్రోడక్ట్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అలానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే మనం ఎప్పుడు కూడా ఒక్కరిమే వేసుకునేటప్పుడు ఇలా కొంచెంగా లాక్కుంటూ క్లాత్తో ఇలా రుద్దామంటే మనకి ముడతలు అవేమీ రావన్నమాట, సింపుల్గా అయిపోయింది. అలానే ఇదేంటంటే మనకి వేసుకునేటప్పుడు కొంచెంగానే లాక్కోవాలి, ఒక్కసారిగా లాగామంటే క్రాస్లు వచ్చేస్తాయి, లేదంటే ముడతలు వచ్చేస్తాయి. ఒక్కరిమే వాల్పేపర్స్ ఇలా వేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి ఒకవైపు కొంచెం లాగుతా ఒకవైపు రుద్దుకుంటూ ఉంటే ఈజీగా అయిపోయింది. మళ్ళీ ఈ పేపర్స్ని అయితే నేనైతే పడేయనండి, వీటిని బట్టల కబోర్డ్లోని బీరువాలోని అయితే సెల్ఫ్లో వేసుకుంటాను, ఇంకా బాగుంటాయి కూడా. స్టార్టింగ్లో నేను ఇలా వాల్పేపర్ తీసుకునేటప్పుడు ఈ పేపర్స్ వస్తాయి కదా, వీటిని అయితే నేను పైన సెల్ఫ్లో వేసుకున్నాను అనమాట, అలా కూడా మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ కార్నర్స్లోనైతే కొంచెం కట్ చేసేసి మొత్తం కూడా కిందకి ఇలా అయితే మొత్తం అతికించేసాను. ఇది మనకి అంత తొందరగా అతుక్కోదు, సో ఒక 2 days అయినా పట్టిద్ది. అవసరమైతే మనం ఏమైనా మన దగ్గర టేపు నెక్స్ట్ డబల్ టేప్ ఇలాంటివి ఉంటే వాటితో మనము అతికించుకోవచ్చు. గ్యాస్ స్టవ్ కింద వాల్పేపర్ అయితే నేను ఏమీ మార్చలేదండి, అది అలానే వదిలేస్తాను, నీట్గా తుడిచేసాను క్లాత్ పెట్టి, ఎందుకంటే అది నేను స్టార్టింగ్లో వేసిన బ్లాక్ కలర్ది అనమాట. బాగానే ఉంది, అక్కడ ఏం డ్యామేజెస్ లేవు, సో అందుకే ఇంకా అలా క్లాత్ తుడిచేసి మళ్ళీ గ్యాస్ స్టవ్ అలా పెట్టేశాను. ఈ కౌంటర్ టాప్ ఉంది కదా, ఇక్కడ మాత్రమే ఈ రెండింటికి కూడా ఇలా అయితే వేసుకున్నాను అటు ఇటు. నాకైతే ముడతలు ఏమీ రాలేదు, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన 2 ప్రోడక్ట్స్ కూడా ముడతలు ఏమీ లేవండి. అమ్మ వాళ్ళకి నేను అప్పుడు తీసుకునేటప్పుడు ఒక దానిలో కొంచెం ముడతలు వచ్చినాయి, కానీ నాకైతే మాత్రం అలా ఏమీ రాలేదు, అంతా బాగా వచ్చింది అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది.
నేను ఈ బ్లాక్ కలర్ వాల్ పేపర్స్ అయితే ఎప్పుడో తీసుకున్నానండి. ఇప్పుడు కాదు, ఇది వరకు కూడా మీకు వీడియోలో చెప్పాను కదా. కాకపోతే పైన చెక్స్ వాల్ పేపర్ ఉంది కదా, అది మార్చే ఉద్దేశంలో ఉన్నాననమాట. సో అందుకని ఇది అతికించలేదు. మళ్ళీ అవి తీసేటప్పుడు ఇది అతికించినంటే దాంతోపాటు ఇది కూడా వృధా అయిపోయిద్దని చెప్పి ఇన్ని రోజులు అతికించకుండా న్యూస్ పేపర్స్ అలా వేసి కవర్ చేశాను. కానీ ఇప్పుడైతే నాకు వాల్ పేపర్ అయితే ఏమీ మార్చట్లేదు. కొంతకాలం అలానే ఉంచుకొని తర్వాత చూడొచ్చులే అని చెప్పి ఇంకా అప్పటి వరకు న్యూస్ పేపర్స్ అసలు ఉండట్లేదనమాట. ఏదైనా వస్తువు పెడితే తడిసిపోవటము, లేదంటే ఒక్కొక్కసారి వస్తువుతో పాటు పేపర్ కూడా వచ్చేస్తుంది. సో అందుకని ఇంకా ఇంట్లో ఉన్న బ్లాక్ కలర్ది అయితే ఇలా అయితే అతికించేసాను. కౌంటర్ టాప్కి వాల్ పేపర్ వేసిన తర్వాత కింద మొత్తం చెత్త అంతా ఊడ్చేసి మంచిగా మాప్ అయితే పెట్టేసుకున్నానండి. ముందు రోజు మొత్తం కడిగాను కదా, అందుకని మాప్ పెట్టేసుకున్నాను. సో ఇప్పటికైతే ఒక కొలిక్కి వచ్చింది. ఇంతలో మా వారేమో సాయంత్రం అయిపోయింది కదా, ముందు పూజ సామాన్లు అయితే తీసుకొచ్చుకుందు, తర్వాత వచ్చి సర్దుకుందు అన్నారనమాట. ఇంకా లిస్ట్ అయితే పొద్దున్నే రాసుకున్నాను. మళ్ళీ అప్పటికప్పుడు మా వారు అడిగేటప్పుడు హడావిడి లేకుండా వెళ్ళొచ్చని. ఇంకా బయటేమో చినుకులు పడుతున్నాయి. పని అయితే అయిపోయింది. ఇంకా అదంతా కూడా మా వారి సగము, ఇంకా తర్వాత నేను చీపురుతో మొత్తం సిమెంట్ అంతా రుద్ది అయితే కడుక్కున్నాను. ఇంకా ఉందన్నమాట పని, పూర్తిగా అయిపోలేదు. ఇంకొక రోజు ఉంటే అయిపోయిద్ది. మెట్లు అయితే కొంచెం అలా గోడ మెట్లు అయితే కట్టారు. మెట్లు కూడా మొత్తం కట్టలేదు, కింద స్టెప్పు పైన అలా కట్టారు. ఇంకా మధ్యలోనే ఉన్నాయన్నమాట. ఇంకా అప్పటికి చీకటి పడిపోయింది మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి. సో ఇలా అయితే కట్టారు. ఇంకా ఉంది పని. మళ్ళీ రేపు వినాయక చవితి పండగ కదా, ఇంకా ఆ రోజు అయితే రారనమాట. సో ఇంకా మా అన్నయ్య అయితే రానన్నాడు. సో ఇంకా వినాయక చవితి అయినా నెక్స్ట్ డే అయితే మళ్ళీ వచ్చి కంప్లీట్ చేస్తారు. సో అదంతా కూడా నేను ఇంకో వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో అంతా అయ్యాక ఎలా ఉందనేది. ఇంకా సాత్విక కూడా వస్తానని ఎంపటి పడితే గోరెటో పెట్టుకుంది, అయినా సరే ఇంకా ఏడుస్తుందని చెప్పి తీసుకొచ్చాము. పండగ కదా, అందుకని కొంచెం రద్దీగానే ఉంది మార్కెట్ కూడా. ఎక్కువ ఏంటంటే బంతిపూలు బాగా సేల్ అవుతాయి మాకెళ్ళి ఇక్కడ. దండలు కట్టి ఆ వినాయకుడికి వేస్తారు, గుమ్మాలకి ఎక్కువగా కట్టుకుంటారనమాట. ఇంకా చూసారు కదా, మామూలుగానే ఏ పండుగ అయినా సరే నేను గుమ్మాలకి ఎక్కువగా బంతిపూలు కట్టడం అలవాటు. అందులోకి వచ్చి స్టార్టింగ్ వినాయక చవితి కదా, సో ఇంకా పువ్వులు ఎంత రేటు ఉన్నా సరే తీసుకుందాం, 1 కేజీ అయినా అని చెప్పి అయితే వచ్చాము. ఇక్కడేమో నేను బంతిపూలు 1 కేజీ, అలానే విడి పువ్వులు అంటే గులాబీలు, చామంతులు ఇవన్నీ కూడా మిక్స్డ్ అయితే ఒక 50 రూపాయలకి అయితే తీసుకున్నాను. పువ్వులు మాత్రము మామూలు రేట్లు లేవండి, అసలు కొనలేకపోతున్నాము. నేను ఇంకా వెయ్యండి అంటేనే ఇంకా రావమ్మ అసలు 50 రూపాయలకి పెట్టము, అయినా సరే పెడుతున్నాము అని అయితే అంటున్నారు. చాలామంది అయితే ఇంకా అలాగే తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఒక 4-5 రకాలు వస్తాయి కదా మిక్స్డ్ అయితే. పువ్వులు తీసుకోవటం అయితే అయిపోయింది. ఇంకా బయటికి రాగానే ఇక్కడ మట్టితో చేసిన వినాయకుళ్ళు అయితే అమ్ముతున్నారనమాట. 30 రూపాయలు అంట. చాలా బాగున్నాయి కదా, ఆ రంగులు కంటే ఇవే నాకైతే చూడటానికి మంచిగా అనిపించింది. మా వారికి మాత్రము రంగులతో చేసినవి అయితే బాగుంటాయి కదా అని చెప్పి మళ్ళీ అక్కడికి తీసుకొని వెళ్ళారు. అయితే ఇంకప్పుడే గేట్ వదిలినట్టున్నారనమాట. మామూలు ట్రాఫిక్ కాదు, చాలాసేపు నిలబడిపోయాము. నెక్స్ట్ వచ్చి విగ్రహాల దగ్గరికి అయితే వచ్చామండి. అన్నీ చూసిన తర్వాత ఒక విగ్రహం అయితే నచ్చింది మా వారికి. ఇంకా దాన్ని అయితే బేరం చేస్తున్నారు. ఇంతలో చినుకులు బాగా పడటం స్టార్ట్ అయినాయి అనమాట. అయితే నేను అన్నాను, ఇప్పుడు నుంచి ఎందుకు తీసుకెళ్ళటం లే బాబా, రేపు ఒకేసారి వచ్చి తీసుకొద్దులే, ఈలోపు నేను మొత్తం పూజకి రెడీ చేసుకుంటాను కదా, ఒకేసారి వెళ్ళి విగ్రహాన్ని తీసుకొద్దు అని అయితే అన్నాను. ఇంకా చినుకులు కూడా ఎక్కువయ్యాయి కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ తినేకాయలు అన్నీ కూడా ఒక 5 రకాలు అయితే తీసుకున్నాను. ఇంకా మెయిన్ వచ్చి వెలంకాయ లేకపోతే ఎలా చెప్పండి, సో వెలంకాయ కూడా తీసుకున్నాను. అందుకంటే ముందు కిరాణా సరుకులు అన్నీ కూడా కట్టించుకున్నాను, పూజకి నైవేద్యాలు కావాల్సినవన్నీ కూడా. సో అక్కడ ఏం వీడియో తీయలేదనమాట. ఆ తర్వాత తినేకాయలు తీసుకొని అన్నీ తీసుకున్నాక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వంట విషయానికి వస్తే పొద్దున్నే చామదుంపలు పులుసు పెట్టాను కదండి, కూర అయితే కొంచెం ఉందనమాట. ఇంకా రైస్ అయితే వచ్చి రాగానే బియ్యం కడిగేసి పెట్టేశాను. అవి పెట్టేసి ఒకవైపు అయితే కిచెన్ అంతా కూడా నీట్గా సర్దుకుంటూ వచ్చేసాను అనమాట. ఇంకా గిన్నెలు చాలా ఉన్నాయని చెప్పాను కదండి తోమటానికి. ఆ గిన్నెలన్నీ కూడా తోమేసి పిల్లలకి కూడా ఇంకా మా వారే స్నానాలు చేయించేశారు, పిల్లలిద్దరికీ కూడా. నేనేమో ఈ పనులన్నీ చేసుకున్నాను. ముందు రేణు గోరెంటాకు అడిగిందనమాట. ఇంకా సరే అని చెప్పి తొందరగా పిల్లలకి అన్నం పెట్టేసి మేము తినేసాము. తినేసి ఇంకా ముందు రేణుకు పెడదాం అనేసరికి ఇంతలో సాత్విక ఏడుస్తుంది, నాకు పెట్టమ్మా తర్వాత అక్కకు పెట్టు అని చెప్పి. ఇంకా పిల్ల ఏడ్చేసరికి రేణు ఏమో సరేలే అమ్మ ముందు చెల్లికి పెట్టేసి అన్నది. సరే అని చెప్పేసి చక్కగా నిద్రపోయింది. ఇంకా చేసేదేమి లేక రేణుకైతే పొద్దున్న లేచిన తర్వాత పెట్టాను. ఇప్పుడేమో సాత్వికకి కాళ్ళకి అలానే ఒక చేతికి అయితే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఒక చేతికి మధ్యలో చందమామ చుట్టూ చుక్కలు అయితే వేరే వాళ్ళ అత్త అయితే పెట్టిందనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా నేనైతే గిన్నెలు తోమేసాను కానీ మొత్తం సర్దలేదనమాట. ఇంక గిన్నెలన్నింటినీ కూడా మొత్తం నీట్గా అయితే సెల్ఫ్లోనైతే సర్దేసుకున్నానండి. ఎన్ని గిన్నెలు అనమాట, చాలా గిన్నెలు, చాలా టైమే పట్టింది కడగడానికి కూడా. ఇంకా మా సాత్విక చాలా ఓపికగా ఉంది పాపము. అమ్మ గోరింటాకు పెట్టినంతసేపు బాగానే ఉంది, పెట్టిన తర్వాత ఇంకా నిద్ర వస్తుందని అయితే గోల.
ఇంకా అలాగ నాన్న పైన వాల్చి తలవాల్చి పడుకోమని అయితే చెప్పాను. నైట్ అంతా కూడా ఇంతేనండి వర్షము. ఇంకా ఇవి చిన్న చిన్న చినుకులు కానీ ఒత్తుగా కూడా పడింది వాన. అయితే ఇంకా బయట ఏమైనా ఉన్నాయి ఏంటని మొత్తం అన్నీ కూడా చూసుకొని ఒకసారి అంటే పడుకునే ముందు బయట ఏమైనా వదిలేస్తానేమో అని చెప్పి మొత్తం చూసుకుంటానమాట. అన్నీ జాగ్రత్త చేసుకొని పనుకుంటాను. సబ్బులన్నీ కూడా తీసి పంచలో పెట్టేసి బయట లైట్ అయితే ఆపేసి డోర్ వేసేసానండి. ఇంకా ఇంట్లో అయితే కిచెన్ అంతా కూడా ఇలా అయితే నీట్గా సర్దేసుకున్నాను. ఫైనల్లీ ప్రస్తుతానికి కిచెన్ అయితే ఇలా అయితే ఉంది. ఇక్కడ ఇది వరకు డైలీ యూజ్ చేసిన గిన్నెలన్నీ కూడా ఇక్కడ పెట్టుకునేదాన్ని కదండి. సో ఇక్కడైతే తీసేసి ఇటైతే పెట్టుకున్నాను. ఇటు కొంచెం ప్లేస్ ఎక్కువ అనమాట. సో బాగా సరిపోయిద్దని ఇటు పెట్టుకొని డబ్బాలన్నీ కూడా పైన పెట్టేశాను. ఇంకా కౌంటర్ టాప్ ఇప్పుడు బాగా లుక్ వచ్చింది. ఎన్ని రోజులు న్యూస్ పేపర్లతో చాలా ఇబ్బంది పడ్డాను. ఎప్పుడు ఇది వేస్తానా అని చెప్పి చాలా వరకు అయితే వెయిట్ చేశాను. ఫైనల్లీ చూసారు కదా ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. టైల్స్ నాపరాయి ఇలాంటివి లేని వాళ్ళమి. సో ఇలా చేసుకుంటే తక్కువ ఖర్చుతోటి మంచి లుక్ వచ్చేసిద్ది. పూజ సామాన్లన్నీ కూడా ఇలా పూజ గది కాడ ఇలా కింద అయితే పెట్టేశానండి. నెక్స్ట్ వచ్చి ఇంకా కిచెన్ మొత్తం ఏమీ లేవు, గిన్నెలన్నీ కూడా మంచిగా కడిగేసుకున్నాను. పొద్దున కూడా కొంచెం పని తక్కువగా ఉండిద్దని నైట్ తిన్న గిన్నెలు కూడా కడిగేసాను అనమాట. సో ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే నా కిచెన్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. వాల్పేపర్ మాత్రం ఇంకా మార్చలేదండి, కొంచెం తెలిసిందే కదా. నెక్స్ట్ ఏమో ఇంకా నైటే బెల్లము కొబ్బరి ఇవి అయితే తురుము పెట్టుకున్నాను. అదే కొంచెం మంచి పని అయింది అలా చేయటము. ఎందుకంటే నెక్స్ట్ డే అయితే వర్షానికి కరెంట్ లేదనమాట, చాలా ఇబ్బంది పడ్డాము. బెల్లం అయితే ఇక్కడ నేను చాకుతోటే తురుము అయితే పెట్టేసుకున్నానండి. బెల్లాన్ని చాలా ఈజీగా అయిపోతుంది. నార్మల్గా మనం కొట్టినా సరే కొంచెం మెత్తగా ఎంత మంచిగా రాదేమో, ఇలా చాకుతోటి ఇలా రఫ్ చేస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మాకెళ్ళి ఎక్కువగా ఈ బెల్లమే దొరికిద్ది, ఇసుక బెల్లము. అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈ బాగా గట్టిగా ఉండిద్దిలండి. సో అది వేరే, కానీ మాకైతే ఈ బెల్లం ఎక్కువ యూజ్ చేస్తాం ఇక్కడ. మొత్తం అంటే మొత్తం చేయలేదు, ఒక 2 కుందులు మాత్రమే మంచిగా అయితే ఇలా తురుముకొని అయితే పెట్టుకున్నాను. సరిపోకపోతే తర్వాత మళ్ళీ తురుముకోవచ్చులే అని చెప్పి అలా చేసుకున్నాను. ఎందుకని మంచిదని, ఎందుకంటే బెల్లమే అన్నిటికీ యూజ్ చేశాను, పంచదార అయితే ఎందులో కూడా వేయలేదు. నెక్స్ట్ వచ్చి కొబ్బరిని కూడా తురుముకున్నానండి. ఇలా నా దగ్గర తురిమింది ఉంది కదా, దీంతో అయితే అంటే మిక్సీకి ఏమీ వేయలేదు. మిక్సీకి వేస్తే మరీ మెత్తగా అయిపోయి అంత టేస్ట్ ఉండదని చెప్పి ఇలా తురిమేసుకున్నాను. మొత్తం 5 కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చుకున్నా. అంటే కలసం మీదకి ఒకటి, అలానే ఇలా నైవేద్యాలకు ఒకటి, ఇంకా మిగతా కొబ్బరికాయలు ఏమో పూజ కాడ దేవుడి ముందు కొట్టడానికి ఉంటాయని చెప్పి 5 తెచ్చుకున్నాను. అందులో ఒక కాయన అయితే ఇప్పుడు ఇలా తురిమేసి పెట్టేసుకుంటున్నా. మళ్ళీ పొద్దున్నకి హడావిడి లేకుండా తొందరగా అయిపోయింది కదా. వీటన్నిటిని కూడా నేను కొబ్బరిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా బెల్లం అయితే మూత పెట్టేసి అలా పక్కన అయితే పెట్టి వదిలేసాను. ఇంకా వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నానండి. ఇదంతా కూడా వినాయక చవితికి ముందు రోజు అనమాట. ఇలా మొత్తం కూడా సిద్ధం చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా వినాయక చవితి పూజ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.